హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పదశోధన 823 తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను. ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న. ఒక విషయంలో మంచి చెడులను తెలుసుకునే తెలివి, విచక్షణ. ఒకటి నిలువు. అంగీకరించకపోవడం వలన వచ్చే గొడవ, వివాదం. రెండు నిలువు. శీతాకాలంలో వేసేది, చలి. 7 అడ్డము. సుగ్రీవ సోదరుడు, వాలి. 8 3 నిలువు. పూజారికి పురోహితునికి ఇచ్చే ద్రవ్యం సరిగా లేదు, గురుదక్షిణ అంటాం కదా, సరిగా లేదు అన్నారు అంటే 8 అడ్డము చూద్దాము. దెబ్బ అంటే ఇక్కడ దరువు. ఇప్పుడు 3 నిలువు. గురుదక్షిణ, దక్షిణం అని కూడా రాయొచ్చు, అప్పుడు విచక్షణం అని వస్తుంది. 11 అడ్డము. వ్యాజ్యంలో వ్యతిరేక పక్షం వాడు, కక్షిదారుడు. 4 నిలువు. ఇద్దరు పైకొచ్చారు. ఇద్దరు అంటే ఇరువురు, క్రింది నుంచి పైకి రాయాలి, ఇరువురు. 4 అడ్డము. అటు నుంచి ఇలా తినడం అంటే ఆబగా ఆత్రంగా. అంటే ఆవురావురు అంటాము, ఆవురావురమని తినటం అంటాం కదా, ఆవురావురు. ఇలా రివర్స్గా రాయాలి. 5 నిలువు. ఒక మహావృక్షం, రావి. 6 నిలువు. చెదరిన క్షామం. క్షామం అంటే కరువు, 2 పదాలు వస్తాయి. ముందు 10 అడ్డం చూద్దాము. 10 కవిత్వం రాసేవాడు తిరగబడ్డాడు, కవి. ఇటు నుంచి రాయాలి. 13 అడ్డము. యుద్ధం. అటు నుంచి ఇటు నుంచి రాయాలి, పోరు. ఇప్పుడు 6 నిలువు. క్షామం అంటే కరువు అని, చెదరిన క్షామం అంటే అక్షరాలు తారుమారు అయ్యాయి, కరువు. 14 నిలువు. కొందరు తిడుతూ ఈ కాలం దాపురించిందంటారు, పోయే కాలం. 16 అడ్డము. చిగురు. ఒక రకం వంటకం, ఇగురు అని, ఇగురు. చిగురు అంటే ఇగురు, ఒక రకం వంటకం, ఇగురు. 12 నిలువు. సూర్యకాంతపు మొక్క పైకి చూస్తుంది అంటే పొద్దు తిరుగుడు అని, అంటే క్రింది నుంచి పైకి రాయాలి, పైకి చూస్తుంది అన్నాడు కాబట్టి ఇట్లా రివర్స్గా రాయాలి. పొద్దు తిరుగుడు, క్రింది నుంచి పైకి రాయాలి. 20 అడ్డము. పెద్ద జలచరం, తిమింగలం. 23 అడ్డము. అక్కర్లేదు, వద్దు. 24 అడ్డము. తిరగబడ్డ చీపురు, పోచ. అంటే చీపురు అంటే పొరక, రివర్స్గా రాయాలి, పొరక. 23 నిలువు. పెళ్ళిళ్ళలో వరుడు తీసుకునే దీనిని నిషేధించారు,
వరకట్నం. వరకట్నం. 24 నిలువు ఇంటి నిర్మాణంలో వాడే చెక్క కలప. 28 అడ్డం చెదరిన స్వప్నం అంటే రివర్స్గా రాయాలి కళ. కళ. 30 అడ్డము మద్రాసుకు ఒకప్పటి తెలుగు పేరు చెన్నపట్నం. చెన్నపట్నం. 25 అడ్డము అడవి అంటే ఇక్కడ కాన. కాన. 26 నిలువు కంట్లో పడి ఇబ్బంది పెట్టేది నలక. నలక. ఇది నా ఫ్రెండ్స్ నలక. 29 అడ్డము ఆహ్లాదంగా కూసే పక్షి కోకిల. 29 నిలువు పొద్దున్నే లేపే పక్షి కోడి. 19 అడ్డము నింగికి అంతే లేదు. నింగి అంటే ఆకాశం, అంతే లేదంటే చివర లేదని ఆక అని వస్తుంది. ఆక. శం తీసేస్తే ఆక వస్తుంది. 19 నిలువు కాలు నిలవకుండా అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఎవరూ పట్టించుకోని వ్యక్తి ఆగమ్మ కాకి. ఆగమ్మ కాకి. 15 అడ్డము 14 ఇచ్చారు, 15 అయి ఉంటుంది ఇది. 15 అడ్డము ప్రమాణం ఆజ్ఞ అంటే ఆన. ఆన. 11 నిలువు శూన్యం లేని బంగారం. బంగారం అంటే కనకం, కనకము అని. ఇక్కడ శూన్యం లేదు అన్నారు కాబట్టి కనక అని వస్తుంది. కనక. 15 నిలువు జలాల సద్వినియోగం కోసం దీన్ని నిర్మిస్తారు ఆనకట్ట. ఆనకట్ట. 17 అడ్డము ఇది వేయడం అంటే ముందుకు వెళ్ళడానికి వెరవడం. వెరవడం అంటే భయపడటం అని. అంటే వెనకడుగు వేయటం అంటే భయపడటమే కదా. వెనకడుగు. వెనకడుగు. 18 నిలువు మొదలు లేని స్త్రీ మగువ అని. మొదలు లేదు అన్నాడు కాబట్టి మొదటి అక్షరం తీసేయాలి. మా తీసేస్తే గువ అని వస్తుంది. గువ. 22 నిలువు కబాడీ పైకొచ్చింది. కబాడీ అంటే చెడుగుడు. చెడుగుడు. క్రింది నుంచి పైకి రాయాలి. 21 అడ్డము అన్నిటికంటే కింద నిమ్న. నిమ్న అంటే ఇక్కడ అట్టడుగు అని. అట్టడుగు. 27 అడ్డము బంటు అంటే ఇక్కడ 2 అర్థాలు వస్తాయి. ఒకటి భటుడు. భటుడు లేదా భక్తుడు. భక్తుడు అన్నా కూడా బంటు అని వస్తుంది. భటుడు లేదా భక్తుడు. రామ్ బంటు అంటే అక్కడ రామునికి భక్తుడు అని అర్థం కదా. అలాగే బంటు అంటే భటుడు లేదా భక్తుడు. 21 నిలువు 21 నిలువు ఉద్యోగార్థులకు ఇది ఉంటే మంచిది అనుభవం. ఉద్యోగార్థులకు ఇది ఉంటే మంచిది అనుభవం. అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినాయి ఫ్రెండ్స్. ఈ సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పదశోధన 823 తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు. నేను ఏవైనా తప్పులు రాస్తే మన్నించగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.